జై తెలుగుదేశం, జై జనసేన. మరి కుప్రావు కాలనీ 19-20 వార్డులు ప్రతి సంవత్సరం కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ పండుగ వాతావరణంలో భోగి మంటలు వేసుకొని మొదలుపెట్టి సంక్రాంతి, కనుమ అని మనం చేసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. కుప్రావు కాలనీ సెంటర్లో నడిబొడ్డున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజున స్లో సైక్లింగ్, తాడాట, మ్యూజికల్ చైర్స్ ముగ్గుల్ని అలంకరించి వాళ్ళ టాలెంట్ చూపించి చాలా బాగా ఎవరికి ఇవ్వాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నాం మేము. సంప్రదాయ వస్త్ర సౌందర్యం వస్త్రకళ 2వ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ యానివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది. వస్త్రకళ షాపింగ్ మాల్ 2/73 మెయిన్ బజార్, మంగళగిరి. మంగళగిరి నగరంలోని కుప్రావు కాలనీ 19-20 వార్డుల్లో సంక్రాంతి సంకల్పం పేరిట తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సౌజన్యంతో ముగ్గులు, మ్యూజికల్ చైర్స్ తదితర పోటీలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ భట్టు చిదానంద శాస్త్రి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా మేనిఫెస్టోలో అమలు చేయబోయే అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం విశేషం. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, తెలుగు యువత అధికార ప్రతినిధి బిట్రా దుర్గారావు, 20వ వార్డు అధ్యక్షుడు బట్టు మోహన్, నాయకులు జంజన వెంకట సుబ్బారావు, ఉద్దంటి లక్ష్మయ్య, చెరుకు పూర్ణ, వెలగపాటి విలియం, బట్టు వెంకటేశ్వరరావు, దామర్ల భిక్షారావు, ఉప్పు సత్యం, దామర్ల సాంబశివరావు, అడిగొప్పుల రాము, దామర్ల సురేష్, గొర్రె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ముగ్గురు పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. అనేక రకాల చైర్స్, ఆటలు, అట్లాగే స్కిప్పింగ్, సైక్లింగ్, ఎన్నో రకాల ఆటలకి ఇక్కడ పోటీలకి ప్రైజులు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. కూడా ఎంతో మంది అందరూ గమనిస్తారు. ఇక్కడ 100 మంది, కానీ జడ్జెస్ మాత్రం ముగ్గురే ఉంటారు. 2 జెంట్స్, నేను లేడీ. కానీ జెంట్స్ కూడా నాతో పోటీ పడుతూ వాళ్ళ మార్క్స్ అన్ని వేసి ముగ్గురి కూడి శ్యామరావు మాస్టారిని, సత్యనారాయణ రావు, నేను ముగ్గురు ఉంటాము. ముగ్గురు జడ్జెస్ మార్క్స్ కూడి టోటల్ చేసి యావరేజ్లో ఎవరికి ఎక్కువ వచ్చింది అనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మన పార్టీ సింబల్, ఆ పార్టీ సింబల్ కూడా పెట్టి 2 పార్టీ సింబల్స్తో చక్కగా ప్రజెంట్ చేస్తూ దానికి ఉన్న కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయో, ఏమేమి పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అక్కడ ప్రజెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టపడాలి. అవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. ఓకేనండి, కాదని అన్నాం. కానీ అందరి యొక్క ఆ ఉద్దేశాలు, స్లోగన్స్ చాలా గొప్పగా ఉన్నాయి. కుప్రావు కాలనీ వాడు చాలా గొప్ప పెద్ద మనసు వాడు. అందరికీ ఇస్తారు ప్రైజులు,
అట్లాగే ఏ పక్షపాతం ఏ పార్టీ వాళ్ళని చూడరు, పాల్గొనే వాళ్ళందరూ వాళ్ళ అభిమానాన్ని అక్కడ చాటుకున్నారు, చక్కటి కళను ప్రదర్శించారు. కానీ ఎవరికైనా కొందరికే ఇవ్వగలం కాబట్టి మిగతా వాళ్ళది నన్ను అనుకోవద్దు. దయచేసి మాస్టారు శ్యామరావు మాస్టారు, సత్యనారాయణ గారు, నేను కలిసి నిర్ణయించిన దాంట్లో అందరికీ ప్రైజులు ఉంటాయి. దాదాపు ఎంతమంది ఉన్నారు? 50 పైనే ఉన్నారు. అందరికీ ప్రైజులు ఉంటాయి. రోజుల్లో ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఒక 40 సంవత్సరాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ రోజున ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా సంకల్పాన్ని ఆమోదించి భవిష్యత్తులో మనం గట్టి సంకల్పంగా ఈ రాక్షస పాలన పోగొట్టి మన పాలన ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి పరిపాలన వచ్చి రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. రాబోయే సంక్రాంతికి మనంతా కూడా ఇక్కడే ఒక మన పండుగ మన సంబరాలుగా మనం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ. ముఖ్యంగా ఆడపడుచులందరూ కూడా ఒకసారి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 సంవత్సరం మధ్యకాలంలో 5 సంవత్సరాల్లో లోడ్ బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి అదేవిధంగా సంక్రాంతి పండుగ వస్తాయి, సంక్రాంతి కానుకలు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరూ కూడా మరి సంక్రాంతి కానుకలు ఇచ్చిన సంప్రదాయం గతంలో మనం చూసాం. మరి అదేవిధంగా క్రిస్మస్ కానుకలు కానివ్వండి, మరి మైనార్టీ సోదరులకి మరి వారికి కూడా రంజాన్ తోఫా అనే కార్యక్రమం ద్వారా మరి ముఖ్యమైన పండగ సందర్భంగా రంజాన్ తోఫాలు ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అయిన కూడా తొందరలో తొక్కి మరి దాచుకోవడం తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చేసింది ఏమీ లేదు. విజేతలకు అతిథులు, స్థానిక నాయకులు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నన్ను అధ్యక్షంగా కోరుతున్నాం. రెండు పార్టీలు నా పేరు అంజలి అండి. మేము భార్గవపేటలో ఉంటాం, మంగళగిరి భార్గవపేట. ఈ కుప్రా కాలనీ ముగ్గుల పోటీ అని ఇవాళ అనౌన్స్ చేశారు. మధ్యాహ్నం వచ్చి మేము నేమ్ ఇవ్వడం అయింది. ఇది కాన్సెప్ట్ ఏంటంటే ఈ బొద్దుడు వేయడం. ఎందుకంటే మనది రాజధాని అమరావతి అయినా కూడా మనకి 10 సంవత్సరాల నుంచి ఇంకా క్లారిటీగా అమరావతి అని చెప్పట్లేదు. అయితే మనకు కాన్సెప్ట్ ఏంటంటే 10 సంవత్సరాల నుంచి రాజధాని ఏంటని మనం ఎవరికన్నా చెప్పాలన్నా కూడా మనకి తెలియట్లేదు. రాజధాని వైజాగ్ అయింది, అమరావతి అయింది. మనకు అమరావతి డిక్లేర్ చేయాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో నేను ఈ బుద్ధుడు వేయడం జరిగింది. ఈ స్లోగన్ కూడా అదే, నేను రాయడానికి రీజన్ అదే, మన రాజధాని అమరావతి నిలబడాలి. నేను రాసిన స్లోగన్ ఏంటంటే
లక్ష్యం ఈ రోజు నెరవేరపోయినా రేపైనా మన లక్ష్యం నెరవేరుతుంది ట్రై చేస్తుంటే. అలాగే రాజధాని మనకి నిరుత్సాహపడకుండా రాజధాని మనకి అమరావతి రావాలని మనం ఎప్పటికీ పోరాడుతూనే ఉండాలి. క్యాపిటల్ మన క్యాపిటల్ అమరావతి. మనకు ఒక క్లారిటీ లేకపోవడం వల్ల కాన్సెప్ట్ అందరికీ తెలియాలని నేను బుద్ధుడేసి అమరావతిలో ఆ బుద్ధుడు ఇక్కడ వేయడం జరిగింది. ఆ కాన్సెప్టే నేను పైన రాయడం జరిగింది. ముగ్గుల పోటీల్లో నేను వేసిన ఈ బుద్ధుడు విగ్రహానికి ఫస్ట్ ప్రైజ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వేసిన నిర్వాహకులందరికీ ధన్యవాదాలు. నాకు చాలా ఆనందంగా ఉంది.